నమస్తే ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్కో ఎండీ ప్రభాకర్ రావు. రైతుల భూములను లాక్కోవడం సరికాదని రైతులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అధికారులను అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయల్ సాగర్ ప్రాజెక్టును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ప్రతి సంవత్సరం జూరాల లిఫ్ట్ ద్వారా కోయల్ సాగర్ను నింపుకొని మహబూబ్ నగర్ జిల్లా సాగు తాగునీటి అవసరాలు తీర్చే వాళ్ళమని, ఈసారి ప్రకృతి సహకరించడంతో లిఫ్టుల అవసరం లేకుండానే ప్రాజెక్టు నిండిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టును సందర్శనకు వచ్చిన వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. కాసేపు అక్కడ వ్యాపారం చేసుకునే వారితో మాట్లాడారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కోయల్ సాగర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అనంతరం దేవరకద్ర మండలం కోయల్ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కథలు చూడండి. మళ్ళీ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ నుంచి రావాలి. అది అడుగు భాగం ఫుడ్ తింటుంది. దాని ఇది ఇలా సంక్రాంతి ఏమంటే డైరెక్ట్ మనం తెచ్చే ఫుడ్ మాత్రం తింటుంది. వేరే ఫుడ్ మెడిసిన్స్ అప్పుడు పాత ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి సార్. ఎంత వస్తుందో అంత బయట కుదురుతున్నాం. ఒక 2 ఇంచులు కుషన్ పెట్టుకున్నాం. 2 ఇంచులు ఆంజనేయ వరద గోవింద కొంచెం సెట్ చేయండి. లక్ష్మీర్యస్య పరిగ్రహ కమల నా సెల్లు తీయాలా సరే ఇట్లా రాసించాను సార్. నారాయణపేట జిల్లా మరికేల్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 449లో గల బీద రైతులు సాగు చేసుకుంటున్న పట్టా భూములను ప్రభుత్వం అధికారులు దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం కోసమని లాక్కోవడం సరికాదని రైతులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అధికారులను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమల్లేష్, గోపాల్, సుదర్శన్, ప్రజాపతి రాజు తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారము
ఒకవేళ వాళ్ళు బీడు ఉంటేనంటే ఇంకా అదే ప్రకారం వీళ్ళు ఎవరు కాస్తులు లేరు కాబట్టి రిజ్యూమ్ చేసుకోవచ్చు. కాస్తులు ఉంటేనే ఈ ప్రాసెస్ నోటీసులు ఇచ్చి ఏమంటున్నాం మీరు అనేది వాస్తవం. మీ ఉన్నటువంటి రైతుల దగ్గరికి వచ్చిండ్రు, అయ్యా పరిస్థితి పంటలు వేయద్దు, మీకు అన్ని రకాలుగా సహకారం చేపిస్తాము, మీరు ఇప్పుడు పంటలు వేసుకుంటారా, భూమికి భూమి లేకుంటే ఎక్స్గ్రేషన్ ఇంకేదా పరిహారమా ఇంకేదా చేసి మీ భూములు అయితే గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా ఆ రోజు అది అందించి ఇంత పని చేయనిచ్చిండ్రు సార్. ఇంత పని చేయనిస్తే ఇప్పుడు కూడా జరగలేదు. ఇంత ఎందుకు వాళ్ళు వచ్చి నువ్వు ఒక గడపర పట్టుకుని ఇక్కడ ఉంటే ఇన్ని రోజులు మేము చేసుకున్నాం, నువ్వు ఎట్లా వచ్చినావు అడగరా సార్? అడగకుండా మిమ్మల్ని ఇంత పని చేయనిచ్చిండ్రు, ఈ కంచె వాటని ఇచ్చింది, బోర్డు అన్ని చేయనిచ్చిండ్రు. మేమేమంటున్నాం సార్, మేము మాట్లాడు నమ్మి ఇంత పని చేయనిచ్చిండ్రు, ఇప్పటివరకు న్యాయం జరగకపోతే ఇంకెట్లా ఊపుకోవాలి చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి, ఆలోచన చేస్తున్నాము. జిల్లా ఆర్గనైజర్గా ఉన్నాము. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మర్కల్ శివారు భూమి, ఈ భూమి దాదాపు అంటే ప్రభుత్వ భూమి పేదలకు పంచింది. ఆ భూమిని ఈరోజు రైతులు సాగు చేయకుండా వాళ్ళను బెదిరిస్తూ వాళ్ళకు ఒత్తిడి చేసి ఒక సంవత్సరం వరకు దీన్ని పంట వేయకుండా చేసి ఈ రీసెంట్గానే శంకుస్థాపన అనేటటువంటిది గౌరవ మన మినిస్టర్ గారు చేయడం జరిగింది. అయితే 3 సంవత్సరాల నుంచి ఈ భూమి కోసం వాళ్ళని బెదిరింపులకు గురైన వాళ్ళు 3 సంవత్సరాల నుంచి పోరాడి రొనాల్డ్ రోస్ గారికి, ఇంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ వెంకట్రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా జిల్లా అయింది ఈ మేడం దగ్గరికి పోయే పరిస్థితి లేదు కరోనా ఉన్నందుకు. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళు ఈ లాక్డౌన్లో కనీసం తినడానికి తిండి లేదు, కష్టం చేసి కూలి పని చేసి బతుకుతున్నారు. ఈ భూమి లాక్కొని ప్రభుత్వం వాళ్ళ రోడ్ల మీద వేసింది. ఈ పద్ధతి మాని వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1-2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ట్రాన్కోసి ఎండి ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం పవర్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత 4 యూనిట్లలో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్లాంట్ల మరమ్మతులు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. గత వారం రోజులుగా ట్రయల్ రన్ చేసి ఇవాళ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యుత్ ఘాతంలో ఈ ఏడాది ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్లో మంటలు చెలరేగిన విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి కొందరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషయం విదితమే. కొంచెం పెరగని దాకా ఓకే కదా? కొంచెం యాంగిల్ కొంచెం ఇట్లా సీఎం గారు వచ్చి అదే రైట్ ప్లీజ్ ప్లీజ్. ఫ్రిడ్జ్లో ఉన్న దాన్ని కూడా తీసేసి ఇచ్చినాడు నా ఫోటో మామూలు బయట ఉన్నాయి తక్కువ అయిందని చెప్పి ఏం చేస్తాను ఒక డ్రాప్ వాటర్ ఒకటే కదా. అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం పంపిస్తలేదు కానీ నాకు కార్లో వచ్చినాక డౌట్ వచ్చాడు. పూద్దామని రెడీ చేయలేము ఒకసారి ట్రై చేయండి. వాడు నెమ్మది చెప్తున్నాడు బయట రూమ్ ఉంటే ఒకటి చేద్దాం సార్.
అయితే టైం పడుతుంది ప్రిపరేషన్ వచ్చేది మీ డీ గారిని అక్కడికి వెళ్ళమంటారు లాస్ట్ ఇయర్ చేతులకు వచ్చారు సెప్టెంబర్ 19. ఇది స్మూత్ ఇంకా స్టార్ట్ అవుతాయి వాటర్ ఎంటర్ అవుతుంది. అదే ఇది అయిపోయిన తర్వాత అక్కడికమ్మా మళ్ళీ అక్కడ చూడండి 0 స్పీడ్ మెట్ల బాబు ప్యానెల్ ముట్టుకో పక్కకు జరగండి नाशिनी देवाः विश्वरूपा पशवो वदन्ति सा नो मन्त्रेशमूर्जन्दुहानां धेनुर्वागस्मानुपसृष्टुतैतो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु కొంచెం వెనక్కి జరగండి. అయినా కదా దాటేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సార్ అది నష్ట అంచనా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం 100 కోట్ల లోపే ఉండే అవకాశం ఉంది. మొత్తం అన్ని యూనిట్లు కలిపి కూడా 4వ యూనిట్ ఎక్కువగా దెబ్బతిన్నది, దానికి కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఈ 2 ఏదైతే మనం ప్రారంభించుకున్నామో 1, 2 యూనిట్లు, దీనికి ఇప్పటివరకు మనం చేసే ఖర్చు ₹1 కోటి లోపే ఉంది.
ఈ 2 యూనిట్లు కూడా అదృష్టవశాత్తు. మిగతా 3, 5, 6 యూనిట్లకు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. 4వ యూనిట్కు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అన్నీ కలిపి కూడా 100 కోట్ల లోపే ఖర్చు అయ్యే అవకాశం ఉందనేది ఒక ప్రాథమిక అంచనాలో ఉన్నాం. మిగతా యూనిట్లకు సంబంధించి నేను ఇప్పుడే చెప్పినట్టుగా 3, 5, 6 యూనిట్లను 3 నుంచి 4 నెలల లోపే పునరుద్ధరింపజేస్తాం. ఒక 4వ యూనిట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఖాళీ ఉన్నది కాబట్టి అది వచ్చే మే నెల నాటి పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం. సార్ ఇప్పుడు టైల్ ఫండ్ వర్క్ అది ఎట్లా పెండింగ్ ఉండిపోయింది, దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి 110 కోట్ల బడ్జెట్ పెట్టారు, అది ఎంతవరకు ఇది టైల్ ఫండ్ ఏదైతే ఉన్నదో దానికి మేము ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ అడిగినాము. అక్కడ ఫౌండేషన్ కూడా బాగుందో లేదో అది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉన్నది. దాని వచ్చిన తర్వాతనే మనం ఏదైనా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్, స్టార్ట్ చేద్దామా? రైట్, మీడియా మిత్రులందరూ నమస్కారం. దురదృష్టవశాత్తు ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు పవర్ జనరేటింగ్ స్టేషన్ ఈ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున ప్రమాదం సంభవించి ఉత్పత్తి ఆగిపోయిందో, దాంట్లో ఈరోజు యూనిట్ 1, 2 యూనిట్లను ఇది విజయవంతంగా ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ ఇతర సంస్థల నుంచి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరి సహకారం లేకుండా కేవలం మన జెన్కోకు సంబంధించిన ఇంజనీర్లు, నిపుణులు, సిబ్బంది స్వయంగా వారే 2 నెలలు కష్టపడి యూనిట్లను 2కి కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి నేను ఈ సందర్భంగా జెన్కో సిబ్బంది దాంట్లో భాగస్వాములైన అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ 2 నెలలుగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా వాస్తవానికి మేము 15-20 రోజుల్లోనే వాటిని పునరుద్ధరణ చేస్తామనే ఒక అంచనాతోని పని ప్రారంభించినాం. కానీ దురదృష్టవశాత్తు మా హైడల్ డైరెక్టర్ గారికి, హైదరాబాద్ నుంచి దాని కొరకు ప్రత్యేకంగా వచ్చిన సిఈ గారికి, దీని కొరకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీకి నాయకత్వం వహించడానికి వేసిన ఎస్సీ గారికి అందరికీ కూడా కరోనా రావడం, ఈ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన చాలామంది ఇంజనీర్లకు, సిబ్బంది కూడా కరోనా రావడంతో కొంత ఆలస్యం జరిగింది. అయినప్పటికీ కూడా 2 నెలల కాలంలోనే కేవలం సంస్థకు సంబంధించిన అధికారులు, నిపుణులు, ఇంజనీర్లు, సిబ్బంది వారే ఈ 2 యూనిట్లు కూడా పూర్తి చేసినారు. దానికి సంబంధించి పెద్దగా ఖర్చు కూడా లేకుండా సాధ్యమైనంత తక్కువ ఖర్చులోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న కేబుల్స్ అవి పోవడం, ఆయిల్ చేంజ్ చేయడం, వాటితోనే వాటిని పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మిగతా యూనిట్లకు సంబంధించి కూడా 3, 5, 6 యూనిట్లను కూడా 3 నుంచి 4 నెలల లోపలనే పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంతో పని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వాటిని కూడా పూర్తి చేస్తాం. 4వ యూనిట్ కొంచెం ఎక్కువగా దెబ్బతినింది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అది వచ్చే మే నెల లోపే పూర్తి చేయాలని చెప్పి దాన్ని కూడా 21 మే నెల లోపల పూర్తి చేయడానికి మేము ప్రణాళిక పెట్టుకొని పనులు ప్రారంభించి చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మరి దురదృష్టవశాత్తు మరి ఆ రోజు యూనిట్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన మా సిబ్బంది నిజంగా కూడా చాలా అభినందనీయులు. వాళ్ళు అదే స్ఫూర్తితోని మళ్ళీ మా జెన్కో సిబ్బంది 2 నెలలు కూడా రాత్రి పగలు కష్టపడి ఆ యూనిట్లను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినారు. మరి నేను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మనం ముందుగా అనుకున్నట్టుగా కొంత ఎక్కువగా భారీ నష్టం సంభవించి ఉండవచ్చని అనుకున్నాం. కానీ 1, 2 యూనిట్లకు సంబంధించి పెద్దగా ఇబ్బంది జరగలేదు. 3, 5, 6 యూనిట్లు పునరుద్ధరించడానికి కొంత ఖర్చు అవుతుంది. ఏదైనా సరే మేము అంతా కలిపి కూడా 3, 5, 6, 3, 4, 5, 6 అన్ని యూనిట్లు కలిపి కూడా 100 కోట్ల లోపే దానికి నష్టం జరిగిందని చెప్పి మేము ఒక ప్రాథమిక అంచనాలో ఉన్నాం. ఆ రకంగానే ఆ లోపే దాన్ని పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాము. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో
15వ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు కరోనా వ్యాధి నుండి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి హోమియోపతి మందులను ఉచితంగా డాక్టర్ మనసని అశ్విని బిహెచ్ఎంఎస్ మరియు రంజిత్ ఆధ్వర్యంలో ఎట్టి మందులను శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి సుచరిత రెడ్డి చేతుల మీదుగా దాదాపు 150 మంది ప్రజలకు పంపించేశారు. అనంతరం అమ్మవారి రథోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు మనసని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కన్యాకాంబ జై జై కన్యా జై మాతా జై మాతా జై మాతా జై మాతా. रथोत्सव सेवास्ते श्री कन्निका परमेश्वर देवता पंचोपचार पूजां च करिष्येत. ध्यायामि ध्यानम्. संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु. కన్యాకాంబ జై జై వాసవాంబ జై జై కన్యాకాంబ జై జై వాసవాంబ జై జై కన్యాకాంబ జై 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 బోలో వాస జై బోలో వాసవి మాతా. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, అంబేద్కర్ చౌరస్తాలో హైమాస్ట్ లైట్ల ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప, జెడ్పీటీసీ నాగరాణి, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్దూరు గ్రామానికి చెందిన ఎన్ నారాయణ సన్ ఆఫ్ మొగల, ఇంకో దొరెపల్లి సర్పంచ్ మరియు సీతారాం ఇద్దరు. నెక్స్ట్ దమ్గాన్పూర్కి చెందిన ఎం ఖలీల్, ఎం మౌలానా, అదేవిధంగా సర్పంచ్ గారు కూడా రావాల్సిన మరి సీఎం ఆఫీస్లో స్వయంగా తాను వెళ్ళి ఆ ఫైల్ మొత్తం తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు సీఎం గారి పర్సనల్గా ఉంటారు కాబట్టి ఆయనకు ఇచ్చి ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారు. ఇకపోతే నారాయణపేట గారి, మక్తల్ గారి, నాకు తెలిసి దేవరగద్ర సంబంధించిన కొన్ని నియోజకవర్గాలు అవుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి నియోజకవర్గ ప్రజలకు వారి యొక్క ఇబ్బందుల గురించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను గారిని. అలాగే మరి ఈరోజు నిజంగా మన మద్దూరు మండలాల్లో వాస్తవం చెప్పాలి,
ఖర్చు వరకు పంపించేసాను. నిల్చోండి నిలబడతాయి. నువ్వు మధ్యలో బంద్ అయిపోయి మీకు మెసేజ్ కూడా పెట్టినాం. ఒక నెల రోజుల వరకు అది మోటార్ రిపేర్ అయ్యే పరిస్థితి లేదు ఇంకా. కాబట్టి ఎక్కడ గ్రామంలో అక్కడ సర్పంచులందరూ మీ మోటార్లు సింగిల్ ఫేస్ ఉంటే పాత మోటార్లను రిపేర్ చేసుకొని ఆర్డబ్ల్యూఎస్లో బిల్లు ఇవ్వడానికే అది ఆల్రెడీ గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. తప్పకుండా సింగిల్ ఫేస్ మోటార్స్ కానీ ఇంకా పాత మోటార్లు ఉంటే రిపేర్ చేసి అందరి గ్రామాల నీళ్లు సప్లై చేయాలని మేము సర్పంచ్లను కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు రైతు వేదికలు కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాబోతున్నాయి. తొందరలోనే ముఖ్యమంత్రి స్టార్ట్ అయిన వెంబడే మనం స్టార్ట్ చేయాల్సిన ఉన్నది. కాబట్టి అది తొందరగా ఎక్కడైతే కంప్లీట్ అయినాయో జిల్లా మంత్రి గారితో తీసుకొని పెద్ద ఎత్తున రైతు వేదికలు కానీ ప్రకృతి వనాలు కానీ వైకుంఠ ధామాలు ఎక్కడెక్కడ కంప్లీట్ అన్నీ కూడా ప్రారంభించుకుందాం. ఇంకా మిగిలిపోయినవి కూడా ఉంటే కంప్లీట్ చేసుకొని ఇక 2 నెలల లోపల బ్రహ్మాండంగా గ్రామంకు పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పల్లె ప్రగతి పెట్టి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి నెల గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే శ్రీ బీర మర్సవర్ధన్ రెడ్డి విజయదశమి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని కన్యక పరమేశ్వరి దేవాలయంలో మరియు కొల్లాపూర్ వరిదేల సెమీవృక్షం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కొల్లాపూర్ ఆర్య వైశ్య సంఘం సభ్యులు మరియు కొల్లాపూర్ వరిదేల సెమీవృక్షం కమిటీ సభ్యులు శాల్వలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను కోరుకున్నానని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మనం చేసే మంచి పనులన్నిటిలో విజయం సాధించాలని అన్నారు. దుర్గామాత అనుగ్రహం కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సోమశీల సిద్ధేశ్వర వంతెన జాతీయ రహదారి కావాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం ముద్ర వేసిందని, కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండాలని కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. बोलो जगदम्ब परम पावनी माता కరోనా మహమ్మారి భగవంతుడు సహకరించాలని ప్రజలకు కోరుతా ఉన్నాను. భగవంతుడు సహకరించాలని ప్రజలకు కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్కో ఎండీ ప్రభాకర్ రావు. రైతుల భూములను లాక్కోవడం సరికాదని రైతులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అధికారులను అడ్డుకున్నారు. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.